హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న నెట్ఫ్లిక్స్లో వచ్చిన జీటీ మ్యాక్స్ అని చెప్పి ఒక ఫ్రెంచ్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం లేకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది. లేక ఒక డీసెంట్ ఓటీటీ వాచ్. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ బేసికల్లీ ఇది ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్. మన హీరోయిన్ చూసుకుంటే కదా తనైతే ఒక రేసర్, బట్ ప్రజెంట్ తనైతే ఆ రేసింగ్ అంతా ఏం పార్టిసిపేట్ చేయలేదు. బికాజ్ ఎందుకంటే కనుక లైక్ వాళ్ళ మదర్ క్యాన్సర్తో అయితే చనిపోతుంది. సో ఒక కైండ్ ఆఫ్ తనకు ఒక డిప్రెషన్ చెప్పలేము కానీ బట్ ఒక సాడ్నెస్లో తనైతే ఉంటుంది. సో బట్ తనగైనా సరే ఆ రేస్లో నెగ్గుకు రావాలని చెప్పి అనుకుంటుంది. బట్ తన వల్ల కాక వాళ్ళ బ్రదర్కి ట్రైనింగ్ అయితే ఇస్తుంది. అండ్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ బ్రదర్ రేస్లో అయితే పార్టిసిపేట్ చేస్తాడు. అండ్ పార్టిసిపేట్ అయిన తర్వాత ఆ రేస్లో అయితే తను ఓడిపోతాడు. అండ్ ఓడిపోయిన తర్వాత మనం చూసుకుంటే కనుక వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది వస్తుంది. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీ ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఒక స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్గా హీరోయిన్ క్యారెక్టర్ డిజైన్ చేయడం మీద జరిగింది. అని అయితే వర్కౌట్ అయింది. అండ్ ఈ మూవీలో కొన్ని చేస్ సీక్వెన్సెస్ ఉంటాయి అండ్ అది కొంచెం వర్కౌట్ అయ్యాయి. అండ్ ఈ మూవీలో రేసింగ్ సీక్వెన్సెస్ ఉంటాయి అండ్ ఆ రెండు కూడా కొంచెం అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ మూవీ ఒక రన్ టైం జస్ట్ 1 hour 40 minutes ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. సో కొంచెం రన్ టైం కొంచెం మనకి తక్కువ కాబట్టి లైక్ అన్నెసరీ సీన్స్ కానీ లైక్ అన్నెసరీ లాగ్ కానీ అదంతా అయితే వెళ్ళిపోయింది. అండ్ మూవీలో కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా బాగానే ఉంటాయి అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. అండ్ ఇప్పుడు సినిమాలో మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ కొంచెం ఈ మూవీని మనం అయితే ప్రిడిక్ట్ చేయగలుగుతాం. లైక్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి ఈజీగా మనం అయితే ప్రిడిక్ట్ చేయగలుగుతాం. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ ఎమోషనల్ సీక్వెన్సెస్. లైక్ ఈ మూవీ ఇది ఒక చేసింగ్ మూవీ బట్ అట్ ద సేమ్ టైం ఇందులో ఎమోషన్ కూడా ఉంటుంది. బట్ ఆ బ్యాలెన్స్ అనేది సరిగ్గా లేదు. లైక్ మదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ అనేది కొంచెం ఆ ఎమోషనల్ డెప్త్ అనేది సరిగ్గా లేదు. బికాజ్ మదర్ క్యాన్సర్తో చనిపోవడంతో కొంచెం మనం ఎంతో ఎమోషన్గా తీసుకురావచ్చు బట్ అదైతే లేదు. అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ కూడా ఈ మూవీలో పెద్దగా ఇంపాక్ట్ అంటూ క్రియేట్ చేయలేదు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే డీసెంట్ ఓటీటీ వాచ్. అండ్ ఈ మూవీకి నేనే సరే రేటింగ్ 2.25 out of 5. అండ్ ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ ఏం లేదు అని చూడొచ్చు. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలి కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.